ఫార్ములా కార్ కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా? ఒకవేళ కేటీఆర్కు అరెస్టుకు సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఏసీబీ ఏదైతే కేటీఆర్కి సంబంధించి అనుమతి కోరుతూ గవర్నర్కి లేఖ రాసిందో 10 వారాల తర్వాత గవర్నర్ కూడా కొద్దిసేపటి క్రితమే అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఇదే అంశాలపై లీగల్ సెల్ అడ్వైజర్, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వైజర్ లలితారెడ్డి ఉన్నారు. మేడం, ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు? అవన్నీ ఓన్లీ అంటే ఫేక్ వార్తలే. అరెస్ట్ అనేది ఏముండదు. అంటే ప్రొసీజర్ ప్రకారం ఇన్ జనరల్ ప్రొసీజర్ ఏముంటుంది అంటే ఛార్జ్షీట్ వేసే ముందు పోలీస్ వాళ్ళైనా వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్ తీసుకుంటారు ఛార్జ్షీట్ రెడీ అయ్యాక అది సబ్మిట్ చేయడానికి. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు ఆల్రెడీ ఫార్మర్ మినిస్టర్ గారు కాబట్టి గవర్నర్ గారికి ఏమంటారు, అది యాజ్ పర్ లా ఇట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. సో గవర్నర్ గారి పర్మిషన్ అవసరం ఛార్జ్షీట్ వేయాలంటే. సో అందుకని ఛార్జ్షీట్ వేస్తామని చెప్పేసి గవర్నర్ గారి దగ్గర పర్మిషన్కి పెట్టారు. సో అది మొత్తం అన్ని గవర్నర్ గారు చెక్ చేశాక గవర్నర్ గారు ఇప్పుడు ఛార్జ్షీట్ వేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు అనమాట. సో దాంట్లో అంటే ఇప్పటికే దాదాపు కేటీఆర్ 5 సార్లు విచారణ చేశారు. ఇంకా ఏముంటుంది గవర్నర్ అనుమతి తర్వాత విచారణ ఎలా ఉండబోతుంది? ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అయితే ఇచ్చిన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు అదే విచారణ అయిపోయింది. విచారణ అంతా అయ్యాక ఏంటంటే ఛార్జ్షీట్ రెడీ చేస్తారు. ఛార్జ్షీట్ రెడీ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి ఛార్జ్షీట్ వేయడానికి గవర్నర్ గారు పర్మిషన్ అడిగారు. సో నేనేమంటున్నా అంటే ఆల్రెడీ విచారణలన్నీ అయిపోయాయి. దిస్ నాట్ అంటే విచారణ ఇన్వెస్టిగేషన్ కాదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ వేస్తారు. సో ఆ ఛార్జ్షీట్ వేయడానికి పర్మిషన్ అడిగారు. సో ఆ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఛార్జ్షీట్ పోలీస్ వాళ్ళు కోర్టులో సమర్పిస్తారు. సో అది ఫైల్ చేసిన తర్వాత కేసు నంబర్ అవుతుంది, మెయిన్ కేసు నంబర్ అవుతుంది. అయిన తర్వాత అందులో ఇంకా ట్రయల్ స్టార్ట్ అవుతుంది. బోత్ సైడ్స్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఏముంది, సో అట్లా మొత్తం యాక్చువల్ స్టెప్స్ కోర్టులో స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. దానికోసం మాత్రమే ఇది. బట్ ఎలాంటి అరెస్ట్లు అవన్నీ అపోహలు. సో అలాంటి అంటే ప్రాపగండా చేస్తున్నారు అంతేగాని అలాంటి నిజం కాదు. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు ఖచ్చితంగా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదంటూ చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఛార్జ్షీట్ ప్రాసెస్లో ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఈ కేసు ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ ఫాల్స్ కేసు. కావాలని మ్యానిపులేట్ చేశారు. అసలు అది కేసే కాదు, అలాంటిది ఏం జరగలేదు. దెర్ ఇస్ నో మనీ లాండరింగ్, ఒక అవినీతి లేదు. సో ఇలాంటి చట్టాలన్నీ తీసుకొచ్చి అసలు మీరు ఆ ఎఫ్ఐఆర్ చూసినా కూడా అలాంటి ఎలిగేషన్స్ లేవు. సో ఇది ఏంటంటే ఇంటెన్షనల్లీ హస్తం ఉంది ఈ కేసులో. ఈ కేసుని అంటే మ్యానిపులేట్ చేసి కేసుగా చిత్రీకరించడానికి. సో నేను ఏమంటున్నా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇది కోర్టు ముందుకు వెళ్లాల్సిందే. సో అందుకని వాళ్ళు అడిగారు ఛార్జ్షీట్ వేయబోతున్నారు. సో కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఖచ్చితంగా కోర్టులో కంప్లీట్ ట్రయల్ అవుతుంది. ట్రయల్లో అన్ని నిజాలన్నీ బయటపడతాయి. ఎవరో ఏదో కావాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనవసరంగా తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన అది నిజమైపోదు. ఖచ్చితంగా అన్ని ఆన్ రికార్డ్ ఉంది. గవర్నమెంట్ ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫార్ములా కార్ రేస్ గురించి. సో అన్నీ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి డబ్బులు వెళ్ళడం ఎంత నిజమో అక్కడ రిసీవ్ అయిన మాట కూడా అంతే నిజం. నో వన్ ఈస్ డినయింగ్ దట్ దే నెవర్ రిసీవ్డ్ మనీ. సో అందుకని ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ కేస్. ఖచ్చితంగా కోర్టు ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. అంటే ఏసీబీ ఇప్పటికే మొత్తం సాక్ష్యాలన్నీ సేకరించి దగ్గర పెట్టుకుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓ పక్కన ఏసీబీ అనుమతి కూడా ఇచ్చిన పరిస్థితి, తర్వాత ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయింది. సో ఈడీ పాత్ర ఎలా ఉండబోతుంది? దీని తర్వాత ఏమైనా ఉంటుంది? ఈడీ యాక్షన్ కూడా ఏమైనా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనీ లాండరింగ్ అనేది జరగనప్పుడు అసలు ఈడీది పాత్ర ఏముంటుంది? అందులో పాత్ర ఏముండదు. కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలని ఇలాంటి కేసుల గురించి వాడుకోవడం అనేది అయితే అది కరెక్ట్ కాదు. హౌఎవర్ చేస్తున్నారు, చేయనియండి, నో ప్రాబ్లం. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. సో మాకు సంబంధించి కేటీఆర్ గారికి సంబంధించిన ప్రతి ఒక్క సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది ఆల్ ద డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ని పరిశీలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అది ఫాల్స్ కేసు, అలాంటిది ఏమీ జరగలేదని. సో వీ హ్యావ్ కంప్లీట్ హోప్. ఒకవేళ అరెస్ట్ లాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ప్రిపేర్ అయ్యారా? ఎలా ఉండబోతుంది? బెయిల్ వచ్చే ప్రాసెస్ ఉంటుందా? బెయిల్ లేకుండా ఉంటుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి దానికి సంబంధించి అలాంటి కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేపడితే చట్టపరంగా మీరు లీగల్గా ఎలాంటి హెల్ప్ తీసుకోబోతున్నారు? యాజ్ పర్ లా, యాజ్ పర్ ప్రొసీజర్ ఇప్పటికి ఇన్ని కేసులు, ఆల్మోస్ట్ కొన్ని వేల కేసులు మేము చూసాము. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎన్నో క్రిమినల్ కేసెస్ ఫైట్ చేశాను. సో నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇలాంటి కేసులో ఛార్జ్షీట్ కోసం మాత్రమే పర్మిషన్ అడిగారు. ఆల్రెడీ విచారణ కంప్లీట్ అయిపోయింది.
సో అలా ఏమన్నా ఉంటే అంత అప్పుడే ఉండేది. సో అలాంటిది ఏమీ జరగలేదు. అండ్ ఇది ఏంటంటే బిలో 7 years ఉన్నది కాబట్టి యాక్చువల్లీ నోటీస్ ఇస్ సఫిషియెంట్, నోటీస్ ఇచ్చారు, విచారణ చేశారు. సో వాళ్ళకి సంబంధించిన నిజంగా పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికితే వాళ్ళ ప్రకారం వాళ్ళు వేస్తారు ఆధారాలు. సో అలా ఆధారాలు వేసినప్పుడు కోర్టు వారి ముందుకు వస్తుంది. సో ఇందులో అరెస్ట్లు అట్లా ఏముండదు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అనుకోవచ్చు అలా జరుగుతుందని, బట్ లా తెలిసిన పర్సన్గా, లా మెన్గా నేను చెప్తున్నాను కదా, అసలు ఇలాంటి దాంట్లో అసలు అరెస్ట్లు ఉండవు. కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా కక్ష కట్టి కావాలని చెప్పి ఇంకేదైనా అరెస్ట్ల పర్వం కొనసాగించాలని చూసినా అది ఖచ్చితంగా చట్ట ప్రకారం చెల్లదు. అసలు అలా జరగడానికి లేదు. ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా వీఆర్ రెడీ. లీగల్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఛార్జ్ షీట్ ఎన్ని రోజులు కొనసాగుతుంది? విచారణ ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు. సో ప్రాసెస్ ఎలా ఉండబోతుంది కోర్టులో దానికి సంబంధించి? ఇప్పుడు ఆ విచారణ ఏదైతే వాళ్ళు చేశారో, విచారణలో ఏమేమి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏమేమి తేలింది అనే విషయాలు, ఆ విషయాలన్నిటినీ కూడా వాళ్ళు ఇన్ రైటింగ్లో మెన్షన్ చేస్తారు, ఛార్జ్ షీట్లో రాస్తారు. రాసి అవన్నీ చూసుకున్న తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో సబ్మిట్ చేశాక ఈవెన్ జడ్జి గారు కూడా అది ఛార్జ్ షీట్ని పరిశీలించిన తర్వాత ఎస్ నంబర్ చేయాలా వద్దా అనేసి నంబరింగ్కి ఆర్డర్ ఇస్తారు. సో అప్పుడు కేసు నంబర్ అవుతుంది. కేసు నంబర్ అయిన తర్వాత కేటీఆర్ గారికి, అదర్ పర్సన్స్కి, ఇంకా ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సమన్స్ వెళ్తాయి కోర్టు నుంచి. సో ఆ సమన్స్ తీసుకున్న తర్వాత అక్కడ అపియర్ అవుతారు. అపియర్ అయిన తర్వాత ఇంకా ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత విట్నెసెస్ని పిలుస్తారు. సో విట్నెసెస్ది క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. దెన్ జడ్జ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. వ్యక్తిగతంగా కేటీఆర్ కానీ అరవింద్ కుమార్ వీళ్ళందరూ కోర్టుకు హాజరు కావాల్సిందే, వాళ్ళ తరపున ఏమైనా అడ్వకేట్లు పాల్గొంటే సరిపోతుందా? ఏం చెప్తారు? యూజువల్లీ క్రిమినల్ కేసెస్లో ఏంటంటే ఖచ్చితంగా ఎవరి మీద అయితే నేరారోపణ జరిగిందో వాళ్ళు రావాలి. ఎప్పుడైనా రాలేకపోయినా కూడా ప్రొసీజర్ ఉంటుంది. యాబ్సెంట్ పిటిషన్ వేసుకోవచ్చు, అడ్వకేట్స్ కూడా అపియర్ అవుతారు. సో దట్ ఈస్ రెగ్యులర్ ప్రొసీజర్. ఇప్పుడు కేటీఆర్ గారు అని చెప్పేసి వాళ్ళు ఏదో కావాలని కక్షపూరితంగా ఏదో స్పెషల్గా మేము అసలు అది కాని విషయంలో కూడా ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తాము, ఇంకేదో చేస్తాము, లేకపోతే ఇంకా ఏదైనా మ్యానిపులేట్ చేయాలంటే అది కుదరదు. చట్టం అనేది అందరికీ, లా అనేది అందరికీ ఒకటే కదా. వేరే కేసులలో ఎలా జరుగుతుందో ఈ కేసులో కూడా అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేసే స్టేజ్ వచ్చింది. సో ఛార్జ్షీట్ వేస్తారు. ఇంకా మిగతాది ఏమైతే ఉందో అప్పుడు ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ సమన్స్ అందరూ కూడా కోర్టులో అపియర్ అవుతారు అలాంగ్ విత్ అడ్వకేట్స్. ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే ఛార్జ్ షీట్కు అనుమతి ఇచ్చిందో గవర్నర్ సంబంధించి ఒక ప్రొసీజర్ ప్రకారమే పోతారని చెప్పేసి ఉంది. బట్ రేవంత్ రెడ్డి కనుక రాజకీయ కక్షతో ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి మా ఏర్పాట్లు కూడా మాకున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. గత 25 ఏళ్ళుగా నేను చేస్తున్నాను కదా, చాలా క్రిమినల్ కేసులో, ఇలాంటి కేసులో అరెస్టులు ఉండవు. కేవలం ఛార్జ్ షీట్ ఇప్పటివరకైతే విచారణకు సంబంధించి ఏసీబీ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత కోర్టు ప్రాసెస్ ఉంటుంది, తర్వాత కేటీఆర్ కానీ లేకపోతే అరవింద్ కుమార్ గారిని కోర్టుకు పిలిపించడం జరుగుతుంది. దానికి సంబంధించి కోర్టులో కూడా మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. సో కేవలం అరెస్టులు అంటూ మాత్రం సోషల్ మీడియాలో కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది, బట్ అరెస్టులు మాత్రం జరగదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే బీఆర్ఎస్ లీగల్ టీం రెడీగా ఉందని చెప్పేసి లలితారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.